హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ రాజ్. యూట్యూబ్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది రీసెంట్గా. అదేంటంటే దాని పేరు హైప్. అయితే ఇది ఎలా యూజ్ అవుతుందో చెప్తాను, వినండి. అయితే యాక్చువల్గా ఈ హైప్ బటన్ అనేది 500 సబ్స్క్రైబర్స్ నుంచి 5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న వారి ఛానల్స్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. వన్స్ మనం ఒక వీడియోని పబ్లిష్ చేసామనుకోండి, ఆ వీడియో 7 days వరకు ఆ హైప్ ఆప్షన్ అనేది ఎనేబుల్ ఉంటుంది. ఆ తర్వాత డిజేబుల్ అయిపోతుంది. అంటే 7 days వరకు ఎంతమంది అయినా పాయింట్స్ ఇవ్వచ్చు. ఒక వీవర్కి అంటే ఈ యూట్యూబ్లో పార్టిసిపేట్ చేసే అకౌంట్స్ ఉంటాయి కదా, గూగుల్ అకౌంట్స్, వాటికి ఒక వీక్కి ఒక 3 వీడియోస్ని హైప్ చేసే ఛాన్స్ ఇస్తారన్నమాట. సో ఒక ఆడియన్స్ ఒక వీడియోని అంటే ఒక వీక్లో ఒక 3 వీడియోస్ని హైప్ చేయవచ్చు అన్నమాట. అయితే ఈ హైప్ ఎలా యూజ్ అవుతుందంటే, ఈ హైప్ వచ్చేసి ఇప్పుడు మన స్మాల్ క్రియేటర్స్ ఉంటారు కదా, మన స్మాల్ క్రియేటర్స్కి ఒక మోటివేటివ్గా ఇది తెచ్చారన్నమాట. ఎలా అంటే ఈ హైప్ బటన్ మీద క్లిక్ చేసి మన వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మన వీడియోని, వాళ్ళు హైప్ చేశారనుకోండి, ఆ హైప్ చేసిన వీడియో అనేది ఇంకో కొంతమందికి ఎక్కువ షేర్ అవుతుంది అన్నమాట. అండ్ టాప్ 100 వీడియోస్ అంటే హైప్ చేసిన పాయింట్స్ని బట్టి ఒక టాప్ 100 వీడియోస్ని అయితే యూట్యూబ్ ఒక దగ్గర పెడుతుంది. దాన్ని ల్యాడర్ బోర్డ్ అంటాం. అయితే ఈ హైప్ బటన్ అంటే వ్యూవర్స్కి ఎలా ఈ హైప్ బటన్ అనేది అవైలబుల్గా అంటే ఎక్కడ ఉంటుంది అనేది చెప్తాను, వినండి. అయితే యాక్చువల్గా ఎన్ని రోజులు మనం లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఏదైనా మీ కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి అని అంటాం కదా. అయితే ఇప్పటి నుంచి ఏంటంటే, ఇప్పుడు మనం లైక్ కొడతాం కదా, లైక్ కొట్టిన తర్వాత ఈ కామెంట్ బాక్స్ పక్కన ఇట్లా రైట్ సైడ్ స్వైప్ అవుతుంది, దానంతట అదే ఆటోమేటిక్గా లైక్ కొట్టగానే అక్కడ హైప్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి హైప్ దిస్ వీడియో అని దాని మీద క్లిక్ చేస్తే కదా ఈ వీడియోకి హైప్ అయితే అవుతుందన్నమాట మన దగ్గర నుంచి. ఆ హైప్ అవ్వగానే అది ఆ బోర్డ్ ఏదైతే ఉంటుందో అది క్లోజ్ అయ్యి ఆ హైప్ ప్లేస్లో ల్యాడర్ బోర్డ్ అని వస్తుందన్నమాట. ఆ ల్యాడర్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఏం కనబడుతుందంటే, యూట్యూబ్ ఒక టాప్ 100 హైప్డ్ వీడియోస్ని అక్కడ ఒక ప్లేలిస్ట్ లాగా చూపిస్తుంది. సో అండ్ నేను ఇప్పటివరకు చూసిన వాటి అనలైజ్ చేసి చెప్తే, మినిమం మన టాప్ 100లో మన వీడియో ఉండాలంటే మినిమం మనకి మన వీడియోకి 4.5 lakh పాయింట్స్ కంటే ఎక్కువ ఉండాలి. అండ్ ఒకవేళ టాప్ 1 ఉండాలంటే మినిమం అంటే మ్యాక్సిమం 56 lakhs పాయింట్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొన్ని అంటే వాళ్ళకి నచ్చిన వీడియోని హైప్ చేసుకుంటారు. మనం అంటే వాళ్ళ ఇష్టం, అది ఎవరిది హైప్ చేస్తారు ఎవరు హైప్ చేయాలని అది వాళ్ళ చేతిలో ఉంటుంది. అలా హైప్ చేసిన టాప్ 100 వీడియోస్ని ఇక్కడ ఈ ల్యాడర్ బోర్డ్ అనే ఇది ఒక ప్లేలిస్ట్ లాగా చేసి ఇక్కడ స్టోర్ చేసి పెడుతుంది అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఈ టాప్ 100 వీడియోస్ ఇంట్లో చాలామంది చేశారు, అంటే మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చూడండి అని సజెస్ట్ చేస్తుంది అన్నమాట. అలాగని మీ టాప్ 100లో లేదని డిసప్పాయింట్ అవ్వకండి. మినిమం ఒక 10 మంది మీ వీడియోని హైప్ చేసినా కూడా అది చాలా మందికి చేరే అవకాశం అయితే ఉంది, ఏం బాధపడకండి. అండ్ ఇక నెక్స్ట్ ఏంటంటే, మన వీడియోని ఎంత అంటే ఎన్ని హైప్ పాయింట్స్ వచ్చాయనేది డిస్క్రిప్షన్లో చూపిస్తుంది, చూడండి. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, చూడండి. ఇలా అంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయనేది చూపిస్తుంది అన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనకి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ప్లీజ్ మనకి సపోర్ట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన అన్ని ఛానల్స్ని అయితే వీలైనంత వరకు అన్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్ని ఛానల్స్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.